మమ్మల్ని ఎవరు చూడలేదు. దీంట్లో సామెత ఉంది, పిల్లి క్యాట్. మీకు ఐడియా ఉందా అది పాలు ఎలా తాగుతుందనేది? అది పాలు తాగేటప్పుడు ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది. కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఏమనుకుంటుందంటే నన్ను ఎవరు చూడలేదు. అదే ఎవరిని చూడలేకున్నాం. బ్రగ్వాడే వాళ్ళ పరిస్థితి అదే. వీళ్ళే ఎవరిని చూడలేకపోతున్నారు, కానీ వీళ్ళు అనుకుంటారు నన్ను ఎవరు చూడలేదు. కానీ ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు పోలీస్. అదే సినిమాలో నీతికి న్యాయానికి ధర్మానికి కనిపించే సింహాలు అయితే ఆ కనిపించని 4వ సింహమేరా పోలీస్ అని. నాకు ఆ డైలాగ్ నచ్చలేదు. క్లాస్ ఉంటాడు, కనిపించిన 4వ సింహం పోలీస్ ఎక్కడ చూసినా కనపడుతుంటే. ఇందుగలడు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందేయగలడు పోలీస్. ఎక్కడ చూసిన పోలీసులు ఉన్నారు. ఎన్ని రకాలుగా పోలీసులు ఉన్నారో తెలుసా? ఇంటెలిజెన్స్, ఐబీ, ఎస్ఐబి, ఎస్బి, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సివిల్ పోలీస్, ఏపీఎస్పి, ఏఆర్, సిఆర్పిఎఫ్, రకరకాల శాఖలుగా విస్తరించి ఎక్కడ చూసినా మీ పైన దృష్టి సారించున్నారు. వీటికి అన్నిటికన్నా ప్రమాదం ఏంటో తెలుసా? ఈ మధ్య కొత్తగా ఒక సంస్థ వచ్చింది, ఒక ఆర్గనైజేషన్ పుట్టుకొచ్చింది. ఆ ఆర్గనైజేషనే ఈగల్. ఈగల్ యొక్క డైనమిక్ ఆఫీసర్ మన ముందు ఉన్నారు. వారి నాటి ముఖ్య అతిథి మనకు. వారి కన్ను ఎలా ఉంటుందంటే మీరు ఆకాశంలో గ్రద్ద తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ఎంత హైట్లో ఉండి చూడండి. దానికి ఉన్న నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే కింద వస్తువులు మనం పైకి వెళ్ళే కొద్దీ చిన్నగా అయిపోతాయి, కానీ ఈగలకి అట్లా కాదు. అది ఎంత పైకి ఎదుగుతుందో కింద ఉన్న వస్తువు అంత విశాలంగా దానికి కంటికి కనపడుతుంది. ఎక్కడ మిస్ అయ్యే ప్రశ్నే లేదు. ఆకే రవికృష్ణ సార్ దృష్టిలో నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు ఈ ఈగల్ సంస్థ నుంచి.